హైదరాబాద్ ఎస్పీఆర్ హిల్స్ మైదానంలో ఉమెన్స్ హాస్టల్ నిర్మాణాన్ని ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని మాజీ స్పోర్ట్స్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ ప్రదేశం పునాది బలంగా లేకపోవడంతో అక్కడ నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. రాధిక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సమ్మేళనం ప్రధాన లక్ష్యంగా శక్తి 2026 అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిపి సజ్జనార్ పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్ పోలీసు సిబ్బందికి యూనిఫామ్ కిట్లను పంపిణీ చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏప్రిల్ 15న నిర్వహించనున్న జాబ్ మేళా గోడ పత్రికలను ఆవిష్కరించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పురపాలక సంఘం నిధులతో మరింత హంగులతో నూతనంగా నిర్మిస్తామని తెలిపారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లోని కమ్మరివాడలో ఓ ఇంట్లో ఈ నెల 10న లక్ష్మీదేవి ఇంటూ పండుగ సందర్భంగా బంధువులు కాలనీ వాసులకు 60 మంది ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. అయితే విందు తినిన అనంతరం అందరికీ వాంతులు, విరోచనాలు, జ్వరం రావడంతో బాధితులు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తమకు న్యాయం జరగడం లేదంటూ చిన్న సింగమల్ల గ్రామానికి చెందిన మల్లం సునంద, ఆమె తండ్రి మెరిమి ఆనంద్ ఆందోళన చేపట్టారు. తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని ఎంఆర్ఓను కోరారు. జగన్ నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని మంత్రి స్వామి డిమాండ్ చేశారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం మత్స్యకారుల జీవన శైలిని మార్చేందుకు ప్రయత్నం చేస్తుంటే జగన్ ఓర్వలేక అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. వంతెన ఏర్పాటుకు గత ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే కమిషన్లకు కకృతిపడి వచ్చిన బ్రిడ్జ్ ని రద్దు చేశారని ఆరోపించారు. అగ్ని ప్రమాదాలు నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎండాకాలంలో ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ జయంతి వేడుకలు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. గిరిజన మంత్రిని కించపరిచేలా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ పెయిడ్ బ్యాచ్ నోరు అదుపులో పెట్టుకోవాలని జీసీసీ చైర్మన్ కోట్నాక్ తిరుపతి హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లలో అవినీతి జరిగిందని మంత్రిని కించపరుస్తున్నారని మండిపడ్డారు.